హలో ఫ్రెండ్స్, నేను మీ ప్రభాకర్. వెల్కమ్ టు తెలుగు మిస్టరీ. అది కేరళలోని చావక్కాడ్ మార్కెట్. పండ్ల వ్యాపారానికి కేర్ ఆఫ్ అడ్రస్. సడన్ గా వర్షం పడుతుండడంతో జనమంతా అటు ఇటు పరుగులు తీశారు. సరిగ్గా 2 రోడ్ల జంక్షన్ లో జోనీ ఫ్రూట్ హోల్సేల్ సెంటర్ ఉంది. అందులో పెద్ద ఎత్తున పండ్ల వ్యాపారం జరుగుతుంది. దాన్ని జోనీ అనే వ్యాపారి నడుపుతున్నాడు. జోనీకి సహాయంగా 3 పనివారు ఉన్నారు. ఆ షాపుకు 2 వైపులా పందిళ్లు ఉన్నాయి. వర్షం పడినా ఎండ కొట్టినా తలదాచుకోవచ్చు. అందువల్లే షాపు ముందున్న పందిరి దగ్గరికి చాలా మంది జనం వచ్చి నిలబడ్డారు. ప్రస్తుతం ఆ పందిరి మీద వాన చినుకులు పడుతుంటే టకా టకా అనే శబ్దం ప్రతిధ్వనిస్తోంది. ఆ సమయంలో జోనీ తన కుర్చీలో కూర్చుని టేబుల్ మీద ఉన్న పుస్తకంలో ఆ రోజుకు సంబంధించిన లెక్కలు రాసుకుంటున్నాడు. బయట నిలబడి ఉన్న వారికి జోనీ వెనక వైపు మాత్రమే కనిపిస్తోంది. ఈ పందిరి కింద ఉన్నవారు ఏం చేస్తున్నారనేది అతను అస్సలు పట్టించుకోవడం లేదు. వర్షం ఉధృతం అవుతున్న సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చింది. అంతా పిడుగు పడిందని చాలా భయపడ్డారు. ఆ శబ్దానికి జోనీ అనే వ్యక్తి గట్టిగా కేక వేస్తూ టేబుల్ మీదకు ఒరిగాడు. అది చూసి ఆ షాప్లో పనిచేస్తున్న వారు చాలా భయపడ్డారు. సార్, ఏమైందని లేపడానికి ప్రయత్నించారు. అప్పుడు పందిరి కింద తలదాచుకున్న జనం కూడా వచ్చి అతనికి ఫస్ట్ ఎయిడ్ చేసి లేపడానికి ట్రై చేశారు. కానీ అతను అస్సలు లేవట్లేదు. వెంటనే ఒక జీపులో ఎక్కించి దగ్గరలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. జోనీని పరీక్షించిన డాక్టర్లు అతను అప్పటికే మరణించాడని చెప్పారు. పిడుగు శబ్దానికి భయపడి గుండెపోటు రావడం వల్లే జోనీ చనిపోయాడని డాక్టర్లు ప్రాథమికంగా నిర్ధారించారు. అక్కడున్న వారికి కూడా అది కరెక్టే అనిపించింది. దీంతో పోస్ట్ మార్టం చేయకుండానే మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు. మరుసటి రోజు ఉదయం చర్చిలో అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు. అయితే అంత్యక్రియలకు ముందు మృతదేహాన్ని స్నానం చేయించడానికి బట్టలు విప్పుతున్నారు. జోనీ వీపుపై భుజం కింద ఒక చిన్న గాయం ఉంది. అప్పుడు 18 ఏళ్ల వయసున్న జోనీ కొడుకుకు ఏదో అనుమానం కలిగింది. తన తండ్రి షర్టును పరీక్షించి చూశాడు. ఆ గాయం ఉన్న చోట షర్టుకు చిన్న రంధ్రం పడి ఉండడం ఆశ్చర్యం కలిగించింది. అనుమానంతో బాబాయ్కి విషయం చెప్పాడు. కానీ బాబాయ్ చాలా ఈజీగా తీసుకున్నాడు. రేయ్, జీపులో ఎక్కించేటప్పుడు అలా తగిలి ఉంటుందేమో, అందుకే అక్కడ చిన్న గాయమైంది, నువ్వేం పట్టించుకోకు అన్నాడు. బాబాయ్ మాటలు ఆ పిల్లానికి నమ్మకం కలిగించలేదు. ఎందుకో గాని ఎవరికీ తెలియకుండా ఆ షర్టును తన గదిలో దాచిపెట్టాడు. ఆ తర్వాత జోనీని పూడ్చిపెట్టారు. అంత్యక్రియలు అయిపోయిన తర్వాత తండ్రి మరణం ఆ కొడుక్కి మింగుడు పడడం లేదు. చాలా ఆరోగ్యంగా ఉండే నాన్న ఇలా పిడుగుపడితే అలా చనిపోవడం ఏంటో అర్థం కాలేదు. ఇంత సడన్ గా ఆయన ఎలా చనిపోతారని ఆ కొడుకు ఎప్పుడూ ఆలోచించేవాడు. అదే ఆలోచనలతో అతనికి నిద్ర పట్టకపోయేది. అన్నం కూడా సహించకపోయేది. ప్రతిరోజు నాన్న షర్టును తీసి చూసి ఆ రంధ్రం ఎందుకయిందని ఆలోచించేవాడు. అతని మనసులో పడిన ఆ సందేహం అస్సలు తీరలేదు. ఒకరోజు ఆ షర్టు తీసుకుని పోలీసులను వెళ్ళి కలిశాడు. వారు ఏదో సర్ది చెప్పి పంపించారు. వారి సమాధానం కూడా అతనికి సంతృప్తి కలిగించలేదు. వెంటనే త్రిశూర్ ఎస్పీ విన్సెంట్ పాల్ ఆఫీస్కు వెళ్ళాడు. అక్కడ కాసేపు వెయిట్ చేసి ఎస్పీని కలిశాడు. తన చేతిలో ఉన్న ఆ షర్టును ఆయనకిచ్చి, మా నాన్న మరణంపై నాకు అనుమానంగా ఉంది సార్, దయచేసి నా అనుమానం తీర్చాలని వేడుకున్నాడు. ఆ ఎస్పీ కూడా షర్టును చేతుల్లోకి తీసుకుని నిశితంగా పరిశీలించారు. ఆ షర్టుకు ఉన్న హోల్ ఆయనకు కూడా అనుమానం కలిగించింది. ఇందులో ఏదో మర్మం ఉందని గ్రహించి వెంటనే కున్నంకులం సర్కిల్ ఇన్స్పెక్టర్కు ఫోన్ చేసి విషయం చెప్పారు. ఆ కేసులో అసలు ఏం జరిగిందో కనిపెట్టాలని చెప్పారు. ఇప్పుడు పోలీసులకు కూడా అనుమానం రావడంతో విచారణ మళ్లీ మొదలైంది. జోనీ డెడ్ బాడీకి పరీక్షలు చేస్తేనే ఆ అనుమానం పోతుందని అనుకున్నారు. అందువల్ల జోనీ మృతదేహాన్ని బయటకు తీసి మళ్లీ పరీక్షించాలని నిర్ణయించారు. ఈ విషయం చావక్కాడ్ ప్రాంతంలో క్షణాల్లోనే వ్యాపించింది. గుండెపోటుతో చనిపోయాడని అనుకున్న జోనీ మరణంపై ఇప్పుడు పలు అనుమానాలు కలిగాయి. ఇంతకీ జోనీ హార్ట్అటాక్ వల్ల చనిపోయాడా, లేక అతన్ని ఎవరైనా చంపారా? ఈ విచారణ ఎలా సాగింది? ఈ కేసులోకి ఆ తర్వాత ఎలాంటి నిపుణులు వచ్చారు? వారు కనిపెట్టిన విషయాలేంటి? ఈ కేసు ఇన్వెస్టిగేషన్ కేరళ క్రైమ్ హిస్టరీలోనే ఒక సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఎంతో ఆసక్తికరమైన కేసు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ కేసులో అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ముందు మీ 2 సెకండ్ల టైంను నా కోసం కేటాయించి నా వీడియోలు మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఒకవేళ మీరు ఇంకా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మర్చిపోకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.
మీరిచ్చే ఒక్కో లైకు కామెంటే ఈ వీడియో మరింత మందికి చేరువ కావడానికి సాయంగా ఉంటుంది. తప్పకుండా ఇప్పుడే వీడియోకు లైకు హైప్తో పాటు కామెంట్ చేసి వీడియోను కంటిన్యూ చేయండి. ఫోరెన్సిక్ డాక్టర్లు చర్చి వద్దకు చేరుకున్నారు. డెడ్ బాడీని బయటకు తీశారు. ఇదంతా జనం ఆసక్తిగా చూస్తున్నారు. కాసేపట్లోనే సమాధిని తెరిచి మృతదేహాన్ని బయటకు తీశారు. పోస్ట్ మార్టం చేస్తున్న సమయంలో డాక్టర్లకు ఒక విస్తుపోయే ఆధారం దొరికింది. జోనీ ఊపిరితిత్తుల లోపల ఒక చిన్న తెల్లటి గుళకరాయి దొరికింది. సాధారణంగా ఇలాంటి రాళ్లను నాటు బాంబుల తయారీలో వాడుతుంటారు. ఆ పిడుగులాంటి శబ్దం వచ్చినప్పుడు పక్కనే బాంబు పేలి ఉంటుందని, ఆ బాంబులోని రాయి జోనీ వీపులోంచి ఊపిరితిత్తుల్లోకి దూసుకెళ్లడం వల్లే అతను చనిపోయాడని ఫోరెన్సిక్ డాక్టర్లు చెప్పారు. ఈ మాటతో అక్కడ పలువురు పలు విధాలుగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇంతకుముందు హార్ట్అటాక్ వల్ల చనిపోయాడనుకున్న వ్యక్తి ఇప్పుడు బాంబు పేలడం వల్ల చనిపోయాడని కొత్త వివరాలు చెప్పడంతో అంతా ఆశ్చర్యపోయారు. ఫోరెన్సిక్ రిపోర్టు అందిన వెంటనే పోలీసులు మళ్ళీ జోనీ మరణించిన స్థలాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. నాటు బాంబు పేలడం వల్ల అందులో ప్రత్యేకంగా వాడే రాయి జోనీ వీపి నుంచి ఊపిరితిత్తుల్లోకి దూసుకెళ్లడం వల్ల చనిపోయాడని ఫోరెన్సిక్ వైద్యులు చెబుతుండగా, అక్కడ ఆ రోజు నాటు బాంబు పేలిందా అని తెలుసుకోవడానికి పోలీసులు చాలా ప్రయత్నించారు. ఆ ప్రాంతమంతా జల్లెడ పట్టారు. కానీ ఎంత వెతికినా అక్కడ బాంబు పేలుడు జరిగిన ఆనవాళ్లే లేవు. కానీ పోస్ట్ మార్టం చేసిన సర్జన్ మాత్రం బాంబు దాడి జరిగిందని ఖచ్చితంగా చెబుతున్నారు. దీంతో పోలీసులు అయోమయంలో పడ్డారు. ఆ విధంగా ఆధారాలు దొరక్కపోవడంతో దర్యాప్తు మళ్లీ దారి తప్పింది. ఈ తరుణంలో ఎస్పీ విన్సెంట్ పాల్, పోలీస్ మెడికల్ లీగల్ అడ్వైజర్ అయిన డాక్టర్ ఉమాదత్తన్ను ఈ విచారణలో భాగస్వామిని చేశారు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు, కానీ ఈ కేసులో మెడికల్ పరిజ్ఞానం అవసరపడుతోంది. అందువల్ల పోలీసు మెడికల్ లీగల్ అడ్వైజర్ అయిన ఉమాదత్తన్నే రంగంలోకి దింపారు. జోనీ చనిపోయే సమయంలో ధరించిన షర్టును ఆయన ముందుంచారు. ఉమాదత్తన్ ఆ షర్టు తీసుకుని నిశితంగా పరిశీలించారు. షర్టు వెనక భాగంలో 1/2 సెంటీమీటర్ వ్యాసం కలిగిన ఒక చిన్న రంధ్రం కనిపించింది. షర్టు లోపలి వైపు రక్తపు మరకలు ఉన్నాయి. వెంటనే ఉమాదత్తన్ పోస్ట్ మార్టం నివేదిక తీసుకుని చూశారు. జోనీ వీపుపై కూడా సరిగ్గా అదే కొలతలతో రంధ్రం ఉన్నట్లు తెలుసుకున్నాడు. షర్టుపై ఉన్న రంధ్రం, శరీరంపై ఉన్న రంధ్రం ఒకే కొలతతో ఉండడంతో ఉమాదత్తన్కు ఒక సందేహం కలిగింది. ఆయన వెంటనే ఆ షర్టును తిరువనంతపురంలోని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. అక్కడున్న నిపుణులతో తన అనుమానాన్ని పంచుకున్నారు. సార్, నా అనుమానం ఏంటంటే .22 క్యాలిబర్ తూటా వల్ల కలిగే రంధ్రం కూడా సుమారు 1/2 సెంటీమీటర్ పరిమాణంలోనే ఉంటుంది. ఎవరైనా నాటు తుపాకీతో జోనీని వెనక నుండి కాల్చి ఉండొచ్చు కదా అని చెప్పాడు. అప్పుడు అదే కోణంలో షర్టుపై ల్యాబ్లో పరీక్షలు జరిగాయి. అప్పుడు వారికి ఒక కీలక విషయం తెలిసింది. ఆ షర్టు రంధ్రం చుట్టూ సీసం ఆనవాళ్లు లభించాయి. వాటికి ప్రత్యేకంగా కేసింగ్ అంటూ ఏమీ ఉండదు. అదే లేటెస్ట్ గన్నులకు వాడబడే బుల్లెట్స్కు ఇత్తడి లేదా నికెల్ కేసింగ్ ఉంటుంది. ఇదంతా క్లియర్గా అర్థం కావాలంటే తుపాకీ ట్రిగ్గర్ నొక్కినప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ట్రిగ్గర్ నొక్కగానే గన్లోని ఫైరింగ్ పిన్ బుల్లెట్ వెనక భాగంలో ఉన్న ప్రైమర్ను బలంగా కొడుతుంది. ప్రైమర్ అనేది ఒక చిన్న పేలుడు పదార్థం. అది ఒత్తిడికి గురైనప్పుడు మంటను సృష్టిస్తుంది. ఈ మంట గన్ పౌడర్కు అంటుకుంటుంది. గన్ పౌడర్ కాలినప్పుడు విపరీతమైన వేడితో కూడిన వాయువులు విడుదలవుతాయి. ఈ వాయువులకు బయటకు వెళ్లే దారి లేక బుల్లెట్ ముందు భాగాన్ని అత్యంత వేగంతో ముందుకు నెడతాయి. గన్ పౌడర్ పేలడం కంటే చాలా వేగంగా మండుతుంది. అందువల్ల ఉత్పన్నమయ్యే ఒత్తిడి బుల్లెట్ను కిలోమీటర్ల దూరం పంపగలుగుతుంది. ఈ గన్ పౌడర్ ఒక కేసింగ్లో ఉంటుంది. గన్ పౌడర్ తడిసిపోకుండా పేలుడు జరిగినప్పుడు ఉత్పన్నమయ్యే వేడి పక్కన ఉన్న భాగాలకు తగలకుండా ఆపుతుంది. ఎప్పుడైతే ట్రిగ్గర్ నొక్కుతారో అప్పుడు ఈ కాలిపోయిన కేసింగ్ గన్ నుంచి కింద పడిపోతుంది. సాధారణంగా నాటు తుపాకీలు తయారు చేసేవారు తూటాకు అలాంటి కేసింగ్ అమర్చరు. కాబట్టి నాటు తుపాకీ నుండి తూటా విడుదలై శరీరంలోకి దూసుకెళ్లినప్పుడు అది తాకిన బట్టలపై, గాయంపై సీసం మరకలు పడడం సహజం. ఇప్పుడు ఆ షర్టుపై దొరికింది కూడా అదే. దీన్ని బట్టి ఉమాదత్తన్ అసలు ముఖ్యమైన విషయం కనిపెట్టాడు.
జోనీ పిడుగుపడడం వల్ల భయపడి హార్ట్అటాక్ వల్ల లేదా బాంబు పేలడం వల్ల చనిపోలేదని, నాటు తుపాకీతో కాల్చడం వల్ల చనిపోయాడని కనిపెట్టారు. కానీ పోస్టుమార్టం చేసిన డాక్టర్ తన నివేదికలో బుల్లెట్ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. ఒకవేళ కాల్పుల వల్లే చనిపోతే ఆ బుల్లెట్ జోనీ శరీరంలోనే ఉండాలి, లేదంటే శరీరాన్ని దూసుకుంటూ అది బయటకు వెళ్ళిపోవాలి. కానీ జోనీ శరీరానికి కేవలం ఒకే గాయం మాత్రమే ఉంది. ఎంట్రీ మార్కు ఉంది తప్పితే బయటకు వెళ్ళినట్లుగా ఎగ్జిట్ మార్కు లేదు. అంటే తూట ఖచ్చితంగా అతని శరీరంలోనే ఉండాలని ఉమాదత్తన్ అనుకున్నారు. కానీ ఇంతకుముందు పోస్టుమార్టం చేసిన డాక్టర్ దాన్ని గుర్తించలేదు. దీంతో ఈ కేసును విచారిస్తున్న అధికారులంతా ఇప్పుడు ఏం చేద్దామని తీవ్రమైన సందిగ్ధంలో పడ్డారు. తూట దొరకకపోయినా కూడా జోనీ మరణం కాల్పుల వల్లే జరిగిందని నిర్ధారించుకోవడానికి మరో ప్రయోగం చేయాలని నిర్ణయించారు. మొదట జోనీ షాపు వద్దకు వెళ్లారు. జోనీ ఎలా చనిపోయాడో తెలుసుకోవడానికి క్రైమ్ సీన్ను రీకన్స్ట్రక్షన్ చేశారు. జోనీ లాగే ఉన్న ఒక వ్యక్తిని అతను కూర్చునే కుర్చీలోనే కూర్చోబెట్టారు. జోనీ శరీరానికి ఉన్నట్లుగా రంధ్రం పడాలంటే హంతకుడు ఏ దిశ నుండి కాల్పులు జరిపి ఉంటాడో పరీక్షించారు. అప్పుడు వారికి ఒక విషయం అర్థమైంది. దూరం నుండి కాల్పులు జరిపితే అలాంటి రంధ్రం పడదు. పైగా జోనీ వెనక వైపు గోడ ఉంది కాబట్టి ఆ దిశ నుండి కాల్చడం సాధ్యం కాదు. అంటే హంతకుడు చాలా దగ్గర నుండి కాల్పులు జరిపాడు. అంత దగ్గరగా కాల్చినప్పుడు ఖచ్చితంగా శబ్దం రావాలి. అప్పుడు వర్షం పడుతున్నందువల్ల షాపు ముందున్న పందిరిలో చాలా మంది జనం తలదాచుకున్నారు. ఎవరైనా కాల్పులు జరిపితే వారికి ఆ శబ్దం వినిపించాలి. షాపు ముందున్న పందిరి వాలి ఉండడం వల్ల లోపల కూర్చున్న జోనీని కాల్చడానికి వీలున్న ఏకైక ప్రదేశం ఏంటా అని వెతికారు. అప్పుడు వారికి ఈ షాపుకు ఎదురుగా ఉన్న మరో షాపు వరండా కనిపించింది. అక్కడి నుండి మాత్రమే కాల్పులు జరపడం సాధ్యమని పోలీసులు గుర్తించారు. ఈ జోనీ షాప్కు రెండు వైపులా రోడ్లు ఉన్నాయి, రెండు వైపులా పందిళ్లు ఉన్నాయి. జోనీ షాపు ముందున్న పందిరిలో వారెవరైనా కాల్పులు జరిపి ఉంటే ఖచ్చితంగా మిగిలిన జనం గమనించి ఉండేవారు. కాబట్టి పందిరిలో ఉన్నవారు కాల్పులు జరపలేదని స్పష్టమైంది. కానీ పందిరికి ఎదురుగా ఉన్న షాపు వరండా నుండి ఎవరైనా కాల్పులు జరిపినప్పుడు జనం చూడకపోయినా ఆ శబ్దం వినే అవకాశం ఉంది. దీంతో పోలీసులు ఆ షాపులో పనిచేసే వారిని మళ్ళీ ప్రశ్నించారు. వారు ఇంతకు ముందు చెప్పిన సమాధానాలే మళ్ళీ చెప్పారు. సార్, జోనీ పడిపోయే సమయంలో పిడుగు పడినట్లు పెద్ద శబ్దం వచ్చింది. అప్పుడు బాగా వర్షం పడుతుండడం వల్ల మరి ఆ తుపాకీ పేలిన శబ్దం మాకు పిడుగులాగా అనిపించి ఉండవచ్చు అన్నారు. ఈ మాటలతో పోలీసులు వారి నుంచి అసలు విషయం రాబట్టాలని అనుకున్నారు. పిడుగు పడినప్పుడు వచ్చే శబ్దానికి, తుపాకీ కాల్చినప్పుడు వచ్చే శబ్దానికి యాక్చువల్గా వారికి తేడా తెలియదు. అలాంటప్పుడు వారికి తెలిసిన విషయం ఏంటి? పిడుగు పడినప్పుడు వచ్చిన శబ్దం వర్షం పడినప్పుడల్లా అది వినే ఉంటారు. అందువల్లే వారు కాల్పులను కూడా పిడుగు పడిన శబ్దం అనుకుని ఉండి ఉంటారని పోలీసులు అంచనా వేశారు. తమ అనుమానాన్ని నిర్ధారించుకోవడానికి ఆ ముగ్గురు పనివారిని త్రిశూర్లోని పోలీస్ క్యాంపుకు తీసుకెళ్లారు. అక్కడ ఒక పరీక్ష చేశారు. వివిధ రకాల తుపాకులను తీసుకొచ్చి ఒక్కో తుపాకీతో 3 రౌండ్ల కాల్పులు జరిపారు. పోలీసులు ఏం చెప్పారంటే, కాల్పులు జరిపినప్పుడు జాగ్రత్తగా వినండి. ఆ రోజు మీరు విన్న శబ్దంతో ఏ శబ్దం సరిపోలుతుందో చెప్పండి అన్నారు. అప్పుడు ఆ షాప్లో పనిచేసేవారు చాలా జాగ్రత్తగా ఆ శబ్దాలను విన్నారు. ఒక్కో తుపాకీ పేలుతున్నప్పుడు ఎస్పీ విన్సెంట్ పాల్, డాక్టర్ ఉమాదత్తన్ వారి ముఖ కవలికలను క్షుణ్ణంగా గమనించారు. చివరకు పోలీసులకు అనుమానంగా ఉన్న .22 క్యాలిబర్ నాటు తుపాకీని బయటకు తీశారు. దానితో కాల్పులు జరిపారు. ఆ తుపాకీ పేలగానే ఆ ముగ్గురు పనివారు ఒక్కసారిగా సార్, ఆ రోజు ఇదే శబ్దం విన్నామని అరిచారు. దీంతో జోనీని .22 క్యాలిబర్ నాటు తుపాకీతోనే కాల్చారని పోలీసులకు ఇప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చింది. ఇప్పుడు పోలీసులకు అసలైన సవాల్ మొదలైంది. తూట జోనీ శరీరంలోకి వెళ్ళిన గుర్తు ఉంది, కానీ బయటకు వచ్చిన గుర్తు లేదు. అంటే అది లోపలే ఉండి ఉండాలి. కానీ పోస్టుమార్టం చేసిన డాక్టర్ దాన్ని గుర్తించలేదు. అంటే తూట ఇంకా జోనీ శరీరంలోనే ఉందని అర్థం. జోనీ చనిపోయి అప్పటికే 2 నెలలు దాటింది. మృతదేహం పూర్తిగా కుళ్ళిపోయి ఉంటుంది. కుళ్ళిన ఆ అవశేషాల మధ్య నుండి ఒక చిన్న తూటాను వెతకడం అంటే అడవిలో సూదిని వెతకడం అన్నమాట. ఆ సమయంలో డాక్టర్ ఉమాదత్తన్ ఒక అద్భుతమైన ఐడియా ఇచ్చారు. అప్పట్లో కేరళ పోలీసులు కొత్తగా మెటల్ డిటెక్టర్ను ఉపయోగిస్తున్నారు. భూమి లోపల ఉన్న లోహాలను కూడా గుర్తించగల శక్తి దానికి ఉంటుంది. దాన్ని ఉపయోగిస్తే కుళ్ళిన మృతదేహంలో ఎక్కడ లోహం ఉన్నా కనిపెట్టవచ్చని ఆయన చెప్పారు.
అయితే ప్రభుత్వం అప్పుడు ఈ కేసును లోకల్ పోలీసుల నుంచి క్రైమ్ బ్రాంచ్కు బదిలీ చేసింది. అప్పుడు త్రిశూర్ క్రైమ్ బ్రాంచ్ విభాగం ఎంటర్ అయింది. ఉమాదత్తన్ మాటపై నమ్మకంతో మెటల్ డిటెక్టర్తో ప్రయోగం చేయడానికి సిద్ధమయ్యారు. మెటల్ డిటెక్టర్ను తీసుకొచ్చారు. అది నిజంగా పనిచేస్తుందో లేదో చూడడానికి ఒక ప్రయోగం చేశారు. మొదట ఒక పెద్ద పరుపును చుట్టుపెట్టి దానిపై .22 నాటు తుపాకీతో కాల్పులు జరిపారు. ఆ దెబ్బకు పరుపు చిరిగిపోయి దూది అంతా గదిలో చెల్లాచెదురుగా పడిపోయింది. ఆ దూది కుప్పలో ఎక్కడో ఒక చోట చిన్న తూటా ఉంది. పోలీసులు ఆ మెటల్ డిటెక్టర్ను ఆ దూది కుప్పపై తిప్పుతుండగా అకస్మాత్తుగా బీప్ బీప్ అని శబ్దం వినిపించింది. మెటల్ డిటెక్టర్ నుండి బీప్ అనే శబ్దం వినిపించగానే నాటు తుపాకీ తూటాను కనిపెట్టడానికి ఈ పరికరం సరైనదేనని పోలీసులకు నమ్మకం కలిగింది. అది విచారణలో ఉన్న వారందరికీ కొత్త ఉత్సాహాన్ని కలిగించింది. వెంటనే ప్రభుత్వం నుండి అనుమతులు తీసుకుని రెండోసారి జోనీ మృతదేహాన్ని సమాధి నుండి బయటకు తీయాలని నిర్ణయించారు. చావక్కాడ్ చర్చికి క్రైమ్ బ్రాంచ్, ఫోరెన్సిక్ టీంలు చేరుకున్నాయి. జోనీ మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహాన్ని అక్కడ పరిచిన ఒక పెద్ద కాన్వాస్ షీట్ మీద పెట్టారు. అప్పటికే జోనీ మరణించి చాలా కాలం కావడంతో మృతదేహం పూర్తిగా కుళ్ళిపోయి కేవలం ఒక మాంసపు ముద్దలా మారిపోయింది. ఆ కాన్వాస్ షీట్ మీద ఉన్న అవశేషాల్లో ఒక్కో భాగం విడదీస్తూ చేతుల్లోకి తీసుకుంటున్నారు. ఆ భాగాలపైకి మెటల్ డిటెక్టర్ను తెచ్చినప్పుడు బీప్ శబ్దం వస్తే అందులో లోహం ఉన్నట్లు లెక్క. ఆ లోహమే బుల్లెట్ అని నిర్ధారిస్తారు. పరిశోధన మొదలై గంటసేపైనా ఎలాంటి శబ్దం రాలేదు. సరిగ్గా గంట తర్వాత ఒక్కసారిగా బీప్ అని శబ్దం వినిపించింది. అది వినగానే అధికారులు, డాక్టర్లు, అక్కడున్న జనం చాలా సంతోషించారు. కానీ తీరా వెతికితే అది శివపేటిక నుండి ఊడిపోయిన ఒక మేకు అని తెలిసింది. అందరూ మళ్ళీ నిరాశలో మునిగిపోయారు. మరో అరగంట గడిచింది. పరిశోధన చేస్తున్న డాక్టర్లు తీవ్రమైన అలసటతో చెమటలు కక్కుతున్నారు. అప్పుడు వారు కాసేపు రెస్ట్ తీసుకున్నారు. కాస్త సేద తీరాక మళ్ళీ పరీక్ష మొదలైంది. ఈసారి వారు జోనీ ఊపిరితిత్తులను చేతుల్లోకి తీసుకున్నారు. మెటల్ డిటెక్టర్ను దాని దగ్గరకు తీసుకెళ్లగానే మళ్ళీ బీప్ అనే శబ్దం వినిపించింది. అది వినగానే అందరి ముఖాలు వెలిగిపోయాయి. ఆ ఊపిరితిత్తుల అవశేషాలను జాగ్రత్తగా పరిశీలించారు. అక్కడున్న వారంతా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఆ నాటు తుపాకీ తూట బయటపడింది. డాక్టర్ ఉమాదత్తన్ ఆ చిన్న తూటాను తన 2 వేళ్లతో పట్టుకుని చుట్టూ ఉన్న జనానికి చూపించారు. అప్పటి వరకు జోనీ కాల్పుల వల్ల చనిపోయాడని పోలీసులు చెబుతున్నా సరైన సాక్ష్యం లేదు. కానీ ఇప్పుడు అది అక్షర సత్యమని ఈ బుల్లెట్ వల్ల నిరూపితమైంది. ఆ తూటాకు మరొక ప్రత్యేకత కూడా ఉంది. సాధారణంగా తుపాకీ తూట గొట్టం నుండి బయటకు వచ్చేటప్పుడు తిరుగుతూ వస్తుంది. దానివల్ల దానిపై కొన్ని గీతలు కూడా పడతాయి. కానీ ఈ తూటాపై అలాంటి గీతలు లేవు. అంటే దీన్ని కాల్చిన తుపాకీ లోపల ఎలాంటి గీతలు లేవని నాటు తుపాకీ అని స్పష్టమైంది. ఇప్పుడు జోనీ మరణానికి కారణం నాటు తుపాకీ తూట అని నిర్ధారణ అయ్యాక అసలైన ప్రశ్న తలెత్తింది. ఇంతకీ ఆ తుపాకీని వాడింది ఎవరు? వర్షం పడుతున్న సమయంలో ఎదురుగా ఉన్న షాపు వరండా నుండి ఎవరో కాల్పులు జరిపారని అర్థమైంది. ఆ సమయంలో అక్కడ చాలామంది ఉన్నారు. వారిలో హంతకుడు ఎవరు? ఇలా పోలీసులు మళ్ళీ ఆ రోజు అక్కడున్న వారందరినీ పిలిపించి లోతుగా విచారించారు. అప్పుడు ఒక కీలక విషయం తెలిసింది. జోనీ కేక వినగానే అందరూ షాపు లోపలికి పరిగెత్తుతుండగా వరండాలో ఉన్న ఒక వ్యక్తి మాత్రం వానలో తడుస్తూ చాలా వేగంగా అక్కడి నుంచి పారిపోవడం కొందరు గమనించారు. ఆ కంగారులో ఎవరూ అతని ముఖాన్ని సరిగ్గా చూడలేదు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు అనేది తెలియడం లేదు. ఈ కేసు గురించి విచారణ చేస్తున్న పోలీసులకు అప్పుడు ఒక సమాచారం అందింది. ఈ హత్య జరగడానికి కొన్ని రోజుల ముందు నాటు తుపాకీ తూటాలు ఇక్కడ దొరుకుతాయా అని ఒక వ్యక్తి ఆరా తీశాడట. అతను ఎవరో తెలుసుకోవడం కోసం, అతన్ని పట్టుకోవడం కోసం చాలా వెతికారు. నాటు తుపాకీతో జోనీ షాపుకు ఎదురుగా ఉన్న వరండా నుండి ఒక వ్యక్తి కాల్పులు జరిపాడనే విషయం వరకు దర్యాప్తు నివేదికల్లో చాలా స్పష్టంగా ఉంది. ఇప్పుడు ఆ కాల్పులు జరిపిన వ్యక్తి ఎవరు? అసలు జోనీని ఎందుకు చంపాలి అనే ప్రశ్నలకు సమాధానం వెతకడంపై దృష్టి సారించారు. ధోనీ బంధువులు, ఇరుగు పొరుగు వారిని మరోసారి లోతుగా విచారించారు. అయితే జోనీకి తన చుట్టుపక్కల వారితో కానీ బంధువులతో కానీ ఎలాంటి గొడవలు లేవని, అందరితోనూ అతను స్నేహపూర్వకంగా ఉండేవాడని తేలింది. దీంతో విచారణ ఇప్పుడు వ్యాపారం వైపు మళ్ళింది. చావక్కాడ్ మార్కెట్లో జోనీ ఎదుగుదలను సహించలేని ప్రత్యర్థులు ఎవరైనా ఉన్నారా అని ఆరా తీశారు. ఈ విచారణలో
అదే మార్కెట్లోని మరో కూరగాయల హోల్సేల్ వ్యాపారి గురించి తెలిసింది. అతని గురించి పోలీసులు విచారణ చేశారు. జోనీ అతని కంటే తక్కువ ధరకు పండ్లు కూరగాయలు అమ్ముతూ వ్యాపారంలో దూసుకుపోతున్నాడని గుర్తించారు. ఆ కారణంతో జోనీపై ఆ వ్యాపారి కక్ష పెంచుకున్నట్లు కూడా తెలుసుకున్నారు. ఒకవేళ కక్షతో అతడే ఈ హత్య ఎందుకు చేసి ఉండకూడదని ఆలోచించారు. ఆ విధంగా విచారణ చేసిన పోలీసులు చాలా విషయాలు కనిపెట్టారు. యాక్చువల్గా ఆ హోల్సేల్ వ్యాపారి సుపారీ ఇచ్చి కిరాయి హంతకుని రప్పించాడని, అతడే నాటు తుపాకీతో కాల్చాడని తెలుసుకున్నారు. ఆ తర్వాత ఆ హోల్సేల్ వ్యాపారిని కస్టడీలోకి తీసుకుని వారి స్టైల్లో విచారణ చేశారు. ఆ వ్యాపారి అప్పుడు తన నేరాన్ని అంగీకరించాడు. అతనితో పాటు కాల్పులు జరిపిన ఆ కిరాయి హంతకుడిని కూడా అరెస్ట్ చేశారు. విచారణ సమయంలో న్యాయమూర్తి సాక్షిగా వచ్చిన డాక్టర్ ఉమాదత్తన్ను ఒక కీలకమైన ప్రశ్న అడిగారు. కుళ్ళిపోయిన శవం నుండి మెటల్ డిటెక్టర్ను ఉపయోగించి తూటాను వెలికి తీసిన ఘటన గతంలో కేరళలో ఎప్పుడైనా జరిగిందా అని. దానికి డాక్టర్ ఉమాదత్తన్ ఇచ్చిన సమాధానం అప్పట్లో సంచలనం సృష్టించింది. యువర్ ఆనర్, కేరళలోనే కాదు, భారతదేశంలోనే మెటల్ డిటెక్టర్ సహాయంతో డెడ్ బాడీలో తూటాను కనుగొనడం ఇదే మొదటిసారి అని ఆయన సమాధానం ఇచ్చారు. ఇది శాస్త్రీయ నేర దర్యాప్తులో కేరళ పోలీసులు సాధించిన అద్భుతమైన విజయమని ఆయన చెప్పారు. రీపోస్ట్ మార్టం కోసం మృతదేహాలను మళ్ళీ మళ్ళీ వెలికి తీయడం సాధారణమే అయినా మెటల్ డిటెక్టర్ను ఉపయోగించి ఆధారాలు సేకరించడం అప్పట్లో కొత్త విషయం. చావక్కాడ్ పండ్లు కూరగాయల వ్యాపారి జోనీ హత్య కేసులో చివరకు న్యాయం గెలిచింది. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవ్. జై హింద్.